ఇక రాష్ట్ర రాజధానిలో కార్పొరేట్ హాస్పిటల్స్ తీరుపై హైకోర్టు సీరియస్గా స్పందించింది. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయంటూ మండిపడింది. ధనార్జనే ధ్యేయంగా అనవసర చికిత్సలు, టెస్టులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పలు ప్రైవేటు హాస్పిటల్స్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఇష్టారాజ్యంగా చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడింది. ఓ పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు గ్లోబల్, కేర్, అపోలోతో పాటు 2 రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. నాంపల్లి కేర్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చిన టి సునీతకు క్యాన్సర్ ఉందన్న విషయం రిపోర్టుల్లో గుర్తించలేకపోయారు డాక్టర్లు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణలున్నాయి. సునీత కుటుంబ సభ్యులు కార్పొరేట్ హాస్పిటల్స్ తీరుపై హైకోర్టులో పిల్వేశారు. తమకు న్యాయం చేయడంతో పాటు ప్రైవేట్ దవాఖానాల నిర్లక్ష్యానికి గురైన బాధితులను ఆదుకునేందుకు 50 కోట్ల రూపాయల చొప్పున ఆరోగ్యశ్రీ నిధికి జమ చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. కొద్ది నెలల క్రితం గ్లోబల్ హాస్పిటల్లో నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామని ఆపరేషన్ చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి నిఖిల్ బెడ్కే పరిమితమయ్యాడు. తాజాగా సునీత అనే మహిళ చికిత్స విషయంలో హాస్పిటల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె కుటుంబ సభ్యుల పిటిషన్ను విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ అనీస్లతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. ఈ సందర్భంగా కార్పొరేట్ హాస్పిటళ్ల తీరుపై మండిపడింది. దీనిపై సమాధానం చెప్పాలంటూ గ్లోబల్, కేర్, అపోలో హాస్పిటల్స్ కు నోటీసులు కూడా ఇచ్చింది. అటు వరుస ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని 2 తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. సిటీలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కు పైసలే పరమావధిగా మారాయి. డబ్బులు ఉండాలే గాని కాని పనంటూ లేదని చెబుతూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ తీరుపై రాష్ట్ర గవర్నర్ కూడా అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ఘటనలు జరుగుతున్నా కార్పొరేట్ దవాఖానాల పద్ధతిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.